పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం రామగుండం మండలంలోని ఎన్టీపీసీ మిలీనియం హాల్లో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్. నూతన ఆర్ఓఆర్ భూభారతి చట్టంపై రైతులకు, ప్రజలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. భూభారతి చట్టంలోని వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి రోజు మనం ఈ భూభారతి రూల్స్ అనేవి మనం ఇలా లాంచ్ చేసుకోవడం జరిగింది. జస్ట్ గివ్ ఏ కాంటెక్స్ట్, జనరల్లీ చట్టం చేశాక జనరల్లీ చాలా టైం తీసుకుంటారు. 1971లో 71లో ఫస్ట్ రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టం తెచ్చాక రూల్స్ చేయడానికి 18 సంవత్సరాలు పట్టింది అనమాట అప్పటి గవర్నమెంట్కి, అప్పటి పరిస్థితి. సో ఆ రూల్స్ అనేది లేకపోతే మనం ఎట్లా పనిచేస్తామనేది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ భూమి రావాలంటే చట్టం ఏం చెప్తుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేకపోతే విరాసత్ చేసుకోవచ్చు అని చెప్తుంది. బట్ ఆ విరాసత్ ఎట్లా చేయాలి, ఎవరు చేయాలి, లేకపోతే మ్యూటేషన్ ఎట్లా చేయాలి, తహసీల్దార్ చేయాలా, కలెక్టర్ చేయాలా, లేకపోతే ఎంత టైంలో చేయాలి, దాని ప్రాసెస్ ఏంటి అనేది రూల్స్లో క్లియర్గా చెప్తారనమాట. గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే మీకు ఇది లాంచ్ అయిన తర్వాత మీరు ఒక ల్యాండ్ కొన్నారు అంటే ఆ ల్యాండ్ మన పాస్బుక్లో ఏముంది, నా పేరు వచ్చింది, ఎక్కడ సర్వే నెంబర్ ఎంత కొన్నామని వచ్చింది, ఆ టేబుల్ లాగా వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఈ భూభారతిలో ఏం చెప్తుందంటే అది గవర్నమెంట్ ఒక డేట్ ఫిక్స్ చేస్తే ఆ డేట్ నుంచి ఆ పాస్బుక్లో నా నెంబరే కాదు, నా మ్యాప్ కూడా, సర్వే మ్యాప్ కూడా బుక్లోనే వచ్చింది. ఆ విధంగా గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నారు. సో దట్ ఇక పర్మనెంట్గా ఒక బుక్ ఉంటే ఒక బుక్లోనే అన్నీ వచ్చేస్తాయి. ప్లస్ దాంతోపాటు భూదార్ వస్తుంది, లేకపోతే నా మ్యాప్ వచ్చింది, నా సర్వే నెంబర్ వస్తాయి, అన్నీ ఒకే బుక్లో వచ్చేట్లు గవర్నమెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది అన్నమాట. అవి గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే మీకు ఇది లాంచ్ అయిన తర్వాత మీరు ఒక ల్యాండ్ కొన్నారు అంటే ఆ ల్యాండ్ మన పాస్బుక్లో ఏముంది, నా పేరు వచ్చింది, ఎక్కడ సర్వే నెంబర్ ఎంత కొన్నామని వచ్చింది, ఆ టేబుల్ లాగా వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఈ భూభారతిలో ఏం చెప్తుందంటే అది గవర్నమెంట్ ఒక డేట్ ఫిక్స్ చేస్తే ఆ డేట్ నుంచి ఆ పాస్బుక్లో నా నెంబరే కాదు, నా మ్యాప్ కూడా, సర్వే మ్యాప్ కూడా బుక్లోనే వచ్చింది. ఆ విధంగా గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నారు. సో దట్ ఇక పర్మనెంట్గా ఒక బుక్ ఉంటే ఒక బుక్లోనే అన్నీ వచ్చేస్తాయి. ప్లస్ దాంతోపాటు భూదార్ వస్తుంది, లేకపోతే నా మ్యాప్ వచ్చింది, నా సర్వే నెంబర్ వస్తాయి, అన్నీ ఒకే బుక్లో వచ్చేట్లు ఇంకా స్టెబిలైజ్ అవ్వలేదు, లేకపోతే ఇంకా బెటర్ సిస్టమ్ అవసరం ఉంది అని గవర్నమెంట్ భావించి వీటన్నిటికంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్, వ్యవసాయేతర భూములన్నింటినీ సపరేట్గా రికార్డ్స్ మెయింటైన్ చేసేటట్టు కూడా ఇందులో ఆప్షన్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య, రామగుండం తహసీల్దార్ ఈశ్వర్, రైతులు, వివిధ వర్గాల ప్రజలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీ అందరినీ ఇక్కడికి పిలిపించడం జరిగింది. మీరందరూ అవగాహన చేసుకొని మీరు మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు మీకు తెలుసు. ప్రతి పథకానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య, అనుమానాలకు తావులేని హక్కు పత్రం కూడా వ్యవసాయ రంగానికి పటిష్ట భూమిక. ఈ మొబైల్ యాప్ భూ వివరాల శోధనకు సౌకర్యవంతమైన యాక్సెస్ తో మొబైల్ యాప్ భూభారతిలో 2 ప్రధాన భాగాలు మాడ్యూల్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఎంత ఈజీగా చేశారు చూడండి రాష్ట్ర ప్రభుత్వం. సింపుల్ థింగ్. కాబట్టి మీరందరూ తీసుకొని అందరికి తెలియజేస్తారని కోరుతూ ముందుగా